మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ గైస్. అయితే మొన్న ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చూసినాను నేను. దాంట్లో ఒక స్టార్ హీరో, ఒక సీనియర్ హీరో అయితే ఏమంటున్నానంటే, ఈ సంక్రాంతికి ఒక 2, 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటన్నిటిని సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ చేసే బాధ్యత మీది అని అక్కడున్న జనాలతోని, అక్కడికొచ్చిన జనాలతోని ఇంకా అంటే జనాలకి చెప్తున్నాననమాట. అయితే వాళ్ళేమో టికెట్ల ప్రైస్‌లు హైక్ చేసుకుంటా పోతారు. మన తెలుగు సినిమాలో ఒక నార్మల్‌గా తీసిన సినిమా అయినా సరే అవి ఎలాంటి వీఎఫ్ఎక్స్‌లో గ్రాఫిక్స్ లేని సినిమాలకైనా వాళ్ళు టికెట్ల రేట్లు హైక్ చేసుకుంటా 1000, 2000 చేసుకుంటా పోతారు. అయితే వాటిని మాత్రము జనాలందరూ కలిసి బ్లాక్ బస్టర్ చేయండంట. అయితే వాళ్ళైతే కోకాపేటలో, జూబ్లీ హిల్స్‌లో వందల ఎకరాలు కొనుక్కుంటారనమాట. జనాలందరూ కలిసి ఈ టికెట్లు ఎంత హైక్ చేసినా ఆ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ చేయాలనమాట. అయితే రీసెంట్‌గా సూపర్ హిట్ అయిన బ్లాక్ బస్టర్ అయిన 'ధురంధర్' సినిమాకి మాత్రం అసలు ఒక్క రూపాయి కూడా టికెట్ హైక్స్ చేయలేరు. అయినా సరే అది జెన్యూన్‌గా మౌత్ టాక్‌తోని బ్లాక్ బస్టర్ అయింది. మరి మన టాలీవుడ్‌లో మాత్రమే ఇట్లా టికెట్ ప్రైస్‌లు ఎందుకు హైక్ చేస్తున్నారో అసలు నాకైతే అర్థమైతలేదు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి గైస్.